తెలియజేస్తాం. అసలు మహిళా దినోత్సవం అనగానే ఇది శ్రామిక మహిళా దినోత్సవం కదా. అలాంటిది ఈ శ్రామిక మహిళల కోసం తెలంగాణ సర్కార్ ఏం చేస్తుంది? వాస్తవానికి శ్రామిక మహిళలను బలోపేతం చేయాలి. ఇవాళ పేదరిక నిర్మూలన జరగాలి అంటే ప్రతి ఇంట్లో మహిళ ఆర్థికంగా ఎదగాలి అనే లక్ష్యంతో ఒకప్పుడు దాదాపుగా 25 సంవత్సరాల క్రితం సెర్ఫ్ అనేటువంటి సంస్థను తీసుకొచ్చి పొదుపును కూడా పేదరిక నిర్మూలన, గ్రామీణ పేదరిక నిర్మూలన, దాంట్లో ఈ పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఈ పొదుపు సంఘాల మీద ఆ రోజు ఫోకస్ పెట్టి పనిచేయడం జరిగింది. గత కొంతకాలంలో అంత ఫోకస్డ్గా పని జరగలేదు గత 10 సంవత్సరాల నుంచి. సో ఇప్పుడు మేము మహిళలకు ప్రత్యేకంగా వడ్డీ లేకుండా లోన్లు ఇప్పించి, బ్యాంక్ లింకేజ్లు ఇప్పించి, బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకు వివిధ రంగాలలో ఒక స్థిరమైనటువంటి వ్యాపారం ఉండాలనేటువంటి లక్ష్యంతో ఒక 20 రకాల బిజినెస్లు ఇప్పటి వరకు మేము గుర్తించడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదట పెట్రోల్ బంక్ మహిళలు నడుపుతున్నారు. దేశంలో బస్సులు మహిళా సంఘాలకు ఇస్తున్నాం ఫస్ట్ టైం. అదేవిధంగా ఇందిర మహిళా శక్తి క్యాంటీన్స్ నడుపుతున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్, తర్వాత కోళ్ళ పెంపకం, గేదెల పెంపకం, ఎక్కడ బిజినెస్కు అనుకూలంగా మహిళలకు సులభతరంగా ఉంటుంది అనుకుంటే, దాంట్లో 4 రూపాయలు వస్తాయి అనుకుంటే వాళ్ళకు అక్కడ మేము వాళ్ళను ట్రైన్ చేసి వాళ్ళకు లోన్ ఇప్పించి ఇంట్రెస్ట్ మొత్తం గవర్నమెంట్ కట్టుకుంటూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నాం, ఎంపవర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మిమ్మల్ని చూస్తే జనరల్గా ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి రావాలి,